పండుగ పండుగ సూపర్ అదుర్సు బంపరు సారాపతి నీకు పండుగ అంటే నాకే కాదు మన స్కూల్లో వాళ్ళందరికీ పండుగే లెక్కల క్లాసులు రావట్లేదంటే పండుగ చేసుకోకుండా ఎవరుంటారో చెప్పు ఎందుకని అంత నన్నుగా అడుగుతారంటే చెప్తున్నాను మనకి 2 రోజుల పాటు లెక్క కాదే ఉండదు ఊరుకో తప్పు నాకు లెక్కల భాషలో కోపం ఎందుకుంటుంది నా కోపం అంతా లెక్కలుంటుంది లెక్కలు వేసుకో సారీ నీకు లెక్కలంటే ఎందుకంత కోపం రాదు మరి ఎక్కడ ఉండే వాళ్ళకి ఎంతమందికి లెక్కలంటే ఇష్టం లేదు అడుగు ఒక్క చేయి కూడా పైకి లేవదు నిజం చెప్పండి మీ వారికి లెక్కలంటే ఇష్టం లేదు కదా నాయనో ఆ లెక్కలకు పెద్ద దండము ఓ పద్ధతి ఉండదు పాడు ఉండదు నీకు విషయం తెలుసా ఏంటి లెక్కలను నాకు నచ్చినట్లు చేసేస్తానంటే కూడికలేమో కుడివైపు నుంచి చేయమంటారు తీసివేతల గుంకారాలు కూడా అలానే చేయమంటారు బాగుంది కదా అనుకునేటప్పుడు మాత్రం బాగాహారాలు మాత్రం ఎడం వైపు నుంచి చేయమంటారు ఏంటి తిరగసు నువ్వే చెప్పు 1 2 3 నువ్వే కదా అంకెలు అనుకున్నా ఇంగ్లీష్ లోనే XYZ ఇవి కూడా అంకెలేనాట వాటి విలువ ఎంత అడిగితే ఎంత ఊహించుకోవచ్చట వేసేస్తానంటే అలా కుదరదట పోనీ ఇదే గందరగోళం అనుకుంటే 2 మైనస్ చిన్న అంకెలు కలిపితే 1 మైనస్ చిన్న అంకె వస్తుందంట అదే నేను గుణిస్తే మాత్రం ప్లస్ వచ్చేస్తుందట ఏంటి తిరగాసు అడిగేవాళ్ళు లేకపోతే సరే ఇన్నోటి తిరగాసులు అనుకుంటే అలా ఎక్కడ ఎవరికి అర్థం కావు నేర్చుకుంటే ఎవరికి అర్థం అవుతాయి మన ఊరి పెసలు ఉంది కదా అందుకే దూకితూ అమ్మో నాకు భయం నాకు ఈత రాదు నేర్చుకుంటే అదే వస్తుంది ముందే దూకితూ నాకు భయం వచ్చింది అర్థం కదా మరి నాకు లెక్కలంటే భయమే అది చెరువు కాదు బాబు మహాసముద్రం అందులో పెట్టావా ఎలగలు గింజుకోవడమే అందుకే నాకు చదువులో నచ్చింది ఒకే వస్తాం కదా లెక్కలు నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి ఎందుకు ఏమంటా లెక్కలు చెప్పని స్కూల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతారు అది చివరికి అంతరిక్షంలో ఉన్న చంద్రయాత్రి రాకెట్లు దూరం అక్కడికి జాయిన్ అయిపోతారు లేకపోతే చదువే మానేస్తారు నీకు అసలు గుర్తుందా ఆనంద బట్టే మానేస్తాం ఆ సుబ్బుగాడనయ్యో ఎంత చక్క బడి మానేసి సొంత వాళ్ళు అనుకుంటూ జాయిన్ అయిపోయాడు చదువుతున్నప్పుడు 2కి 3 కలిపి ఎంత అని అడిగితే అరగంట సేపు ఆలోచించి 6 అని చెప్పి 4 వేసేవాడు అలాంటి వాడు ఇప్పుడు షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా యువత వరకు ఎంత తిరిగి ఇవ్వాలో క్షణంలో రిక్వెస్ట్ ఇచ్చేస్తున్నాడు దీన్ని బట్టే దీనికి ఏమర్థమైంది ఏమీ అర్థం కావాల నువ్వు చెట్టు దాన్ని వాడు బడి మానేయబట్టే కదా లెక్కలు అంత బాగా వచ్చాయి నేను కూడా అంతే బడి మానేసే బాగుపడదాం అనుకుంటున్నాను అది సరే కానీ మన మాస్టర్ ఎందుకు బడికి రావడం లేదు ఏదో ట్రైనింగ్
సమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. కొండగా బాబు గాబరి పడిపోకు. నీకు ఒక విషయం తెలుసా? ఏంటది? ఆ బడిలో జానమ్మ అంటే పూర్తిగా భోజనం మానేయంట. భోజనం మానేస్తే బ్రతకడం ఎలా? లెక్కలు రాకుండా ఎలా బతికేమనుకుంటున్నా? దానికి దీనికి సంబంధం ఏమిటి? కొత్త లెక్కలు మాత్రం కాదు కదా. అడిగే భయపడిపోకు. నీలాగే చిన్నప్పుడు లెక్కలంటే భయపడేవాడు, కానీ ఇదే పాఠశాలలో ధనలక్ష్మి మేడం వద్ద లెక్కలు నేర్చుకొని ఇంత పెద్ద ఇంజనీర్ అయ్యాను. ఇక్కడ మాస్టర్ని కలుస్తానని వచ్చి నీ సంబంధం అంతా విన్నాను. నీ బాగా చెప్పినట్లు లెక్కలు నేర్చుకోకపోతే మనం బ్రతకడం చాలా కష్టం. మరి మా నాన్న పెద్దగా చదువుకోలేదే, మా అమ్మ అసలు బడికి వెళ్ళలేదు. ఆటో నడుపుతున్నప్పుడు, గొర్రెను అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు ఎంత ఇవ్వాలో ఎంత రావాలో బాగానే లెక్క వేస్తున్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ప్రతిరోజు డబ్బుల లెక్కల విషయమని, మిగతా లెక్కల విషయమని ఇతరులపై ఆరు కడుతూ ఉంటారు. అంతేకాదు లెక్కలు నేర్చుకున్నందుకు బాధపడుతూ ఉంటారు కూడా. అవును, నిజమే. మా అమ్మ కూడా నా దగ్గర ఒకసారి బాధపడింది. మా నాన్న కూడా డబ్బుల లెక్క విషయం తేల్చలేక ఆ కోపము నా మీదను మా చెల్లి మాత్రమే చూపిస్తూ ఉంటారు. చూసావా? మరి నీకు ఇంకో విషయం తెలుసా? ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం లెక్కలే. పెద్ద పెద్ద భవనాలు, ఆనకట్లు, చివరికి నువ్వు వేసుకున్న బట్టలు అన్నీ గణిత నియమాలను అనుసరించే తయారు చేయబడుతున్నాయి. అంతేకాదులకి మళ్ళాంటి పిల్లల మెదడు పదును పెట్టడం కోసం ఎన్నో ఆసక్తికరమైన పజిల్స్, చిత్తు ప్రశ్నలు ఉంటాయి. అవి చేస్తే మనకు చాలా తెలివితేటలు వస్తాయి. చిన్నదానమైన బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ సార్. మీ వాళ్ళు నాకు లెక్కలంటే భయం పోయింది. మా మాస్టర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీలాగే లెక్కలు బాగా నేర్చుకొని పెద్ద ఇంజనీర్ అయ్యి ఈ దేశానికే సేవ చేస్తాను సార్. అంటే పిల్లలు మీ తరగతి గదిలోకి వెళ్ళండి. ఓలే బాబు, ఇప్పటికేరే మారావు. నాకు అదే సంతోషం. ఓయ్, మన లెక్కల మాస్టర్ వచ్చినంత వరకు నువ్వు నాకు లెక్కలు నేర్పుతావు కదా. మరి